కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మోహన్ బాబు మోనార్క్ లాగా వ్యవహరించాడా? తప్పేవరదు. విషయం ఏంటి అంటే గత 2-3 రోజులుగా మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఇది మోహన్ బాబు మోనార్క్ లాగా వ్యవహరించాడా, మనోజ్ మంచివాళ్ళలాగా ఉన్నాడా, విష్ణు ఏమో విలన్ లాగా చేస్తున్నాడా, లక్ష్మి ఏమో లైక్యంతో వ్యవహరిస్తుందా, ఇలా ఎట్లా చూసుకున్నా కానీ ఆ కుటుంబానికి సంబంధించిన అంశమే. సో దీనిపైన అసలు మీడియాకి ఎక్కడా సంబంధం లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళే మీడియా దగ్గరికి వస్తారు లేదా ఆ స్టూడియోకి వెళ్తారు. కానీ పదే పదే మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న దాని గురించి నేను అసలు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడట్లా. కానీ రాత్రి జరిగిన ఘటన ఒకటి ఉంది. ఒక జర్నలిస్ట్ పైన లేదా ఒక మీడియా ప్రతినిధి పైన ఆ మైకు లాక్కున్నాడు, మోహన్ బాబు కింద కొట్టాడు అని, అందు గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మోహన్ బాబు మంచివాడా చెడ్డవాడా, లేదా మంచు మనోజ్కి మోహన్ బాబుకి వీళ్ళిద్దరిలో ఎవరిపైన ఎవరు చేసుకున్నారు, ఇది ఎవరికైనా అవసరం అండి? ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడ ఏంటి అంటే సరే తండ్రి కొడుకు వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళ కలహాలు వాళ్ళకుంటాయి. అంత మాత్రాన దాన్ని తీసుకొచ్చేసి తిరణాలుగా అసలు ఏ ఛానల్లో పెట్టినా ఇదే పంచాయతీలాగా ఉంది. సో ఇంతకంటే సమస్యలు ఏమీ లేవా రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ? మరి అది మీడియా కూడా గుర్తించాలి. సో ప్రధానంగా ఏంటి అంటే నేను చెప్తున్నాను, మీడియాలో ఇవాళ కొన్ని, అంటే అందరూ కాదు, కొన్ని మీడియా సంస్థలు ఎట్లా ఉండేవి అంటే ఏ చిన్న విషయం జరిగినా అక్కడికి వెళ్ళిపోయి మైకి పెట్టేసి మాట్లాడేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక దురదృష్టకరమైన ఘటన ఎట్లాగంటే సాక్షాత్తు ఎవరైనా బలవన్ మరణం చేసుకున్నారనుకోండి. సో వాళ్ళు అక్కడ రోధిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టేసి, ఏమండి మీ అబ్బాయి లాస్ట్గా ఎప్పుడు మాట్లాడాడు, అసలు ఇంతకుముందు ఏమైనా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు పక్కన బిడ్డపోయాడని ఎడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మైకులు పెడతా ఉంటారు. ఒక 2 రోజులు ఆగిన తర్వాత మాట్లాడవచ్చుగా. అసలు ఈ విధంగా ఉన్నాయి. మీరు గమనిస్తే మామూలుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి కొంతమంది సూసైడ్లు చేసుకోవటం కావచ్చు, ఇట్లాంటివి జరిగినప్పుడు ఇవే జరిగింది. సో ఎంత దారుణం అంటే అసలు ఎవరైనా పక్కన బిడ్డపోయి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి మైకులు పెట్టి అసలు సెన్స్ ఉందా? కెమెరాలు తీసుకెళ్ళి పెడతారా అక్కడ? అట్లా ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరికైనా కోపం ఉంటుంది. నిన్న సరే మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళారు. మోహన్ బాబు గారు జర్నలిస్ట్ పైన, అది మీడియా ప్రతినిధి పైన మైకులు లాక్కుని కొట్టారు, అది ఒక స్వామిమాల్లో ఉన్నాడు అనేది ఇప్పుడు వార్తా కథనాలు. అది పెద్ద సెన్సేషన్. ఏంటి అంటే ఎవరైనా కానీ మీడియా ప్రతినిధుల పైన చేసుకున్న అట్లాంటి దురుసుగా ప్రవర్తించిన తప్పే. ఎందుకంటే జర్నలిస్టులు అనే దానికి సమాజంలో కాస్త గౌరవం ఉంది. అదే గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా జర్నలిస్టుల పైన ఉందనుకోండి. కాకపోతే మోహన్ బాబు గారు అంటే కొంత దురుసుగా వ్యవహరిస్తారని మొట్టమొదటి నుంచి మనకు ఉన్నదే, తెలియంది ఏమీ కాదు. ఆయన మైకు పట్టుకొని మాట్లాడినా ఎక్కడేం చేసినా వివాదాలే. ఏదైనా సరే కార్యక్రమం పచ్చగా జరుగుతున్నా కానీ అది బొగ్గుమనేలాగానే ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. కానీ ఇక్కడ నేను మోహన్ బాబు గారు సమర్థిస్తున్నానని వ్యతిరేకిస్తున్నానని కాదు. ఇక్కడ ఏంటి అంటే ప్రజలకి ఏమాత్రం ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశం అంటారా, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబ పరిధిలో చేసుకోవాల్సింది. కాకపోతే రోడ్డు మీదకి వచ్చి రచరచ చేస్తున్నారు కాబట్టి, ఒక పెద్ద ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా దానిపైన మాట్లాడతారు. కానీ పదే అదే వార్త వేయాల్సిన విధంగా మాట్లాడవలసిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం అనమాట. సో ఇక్కడ మోహన్ బాబు గారి గురించా మాట్లాడుకోవచ్చు, ఏది ఒకసారి 2 సార్లు అంతవరకే. కానీ ఇక 24 గంటలు అదే పని అని మాట్లాడుకోకూడదు. సో ఇక్కడ ఏంటి, మోహన్ బాబు గారి గురించి ఎందుకు మాట్లాడుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కొడుకు తండ్రి మధ్య ఏదో సంభాషణ అని చెప్పేసి ఆడియో లీక్ అని చెప్పేసి కూడా వైరల్గా తిరుగుతుంది. అందులో మోహన్ బాబు గారు, మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నెవురా, ఏ కుటుంబంలో కలహాలు ఉండవు, మీడియా వాళ్ళు ఎలా రాస్తారు అలా రాస్తారు, సో అది వాళ్ళ పని వాళ్ళది. అయితే ఇక్కడ ఎక్కడో 1% ఉంటారు కుటుంబాల్లో కలహాలు లేకుండా, సో వాళ్ళ కాళ్ళు గడికో నీళ్లు తెచ్చి నెత్తిన చల్లుకోవాలన్నట్టుగా మాట్లాడారు. మీకు కనుక గుర్తున్నట్లయితే మోహన్ బాబు గారికి కొంత ద్వేషం కావచ్చు, ఆక్రోశం అనుకోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మోహన్ బాబు వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే
ఏదైనా ఎవరికైనా ఏదైనా వచ్చిందనుకోండి తనకు రాకుండా కొంచెం ఆయనకి మరి ఆ అక్కసో ఇంకోటో ఆ టైప్లో ఉంటారు ఆయన. సో అది ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. అయితే నేను ఉదాహరణకు చెప్తున్నా మీకు, ఇది సందర్భం కాకపోయినా కానీ నాకు గుర్తొచ్చింది ఈ విషయం. ఏంటి అంటే చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి అందరూ భావించి ఆ వజ్రోత్సవాలు వేడుకని నిర్వహిస్తూ ఉంటే మోహన్ బాబు వచ్చేసి అసలు లెజెండరీ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఎన్ని సినిమాలు చేస్తే ఎంత చేస్తే అది ఇది అని చెప్పేసి దానికి అసలు ఆయన మామూలుగా కాదులే, అది పెద్ద పంచాయతీ అయింది. చిరంజీవి గారు కూడా ఆయన మనసు నొచ్చుకొని చివరికి ఆ అవార్డుని కాదని చెప్పేసి ఓ బాక్సులు పెట్టించారు. అందు గురించి మొన్న ఆయన ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. సో అక్కడ సమయం సందర్భం లేకుండా ఎవరికైనా అవార్డు వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా, తోటి మిత్రుడే కదా, నాకు సన్నిహితంగా ఉంటారు, చాలా మిత్రులు అని చెప్పే మోహన్ బాబు చిరంజీవి గారికి అవార్డు వస్తే తట్టుకోలేక అక్కసి వెళ్ళగక్కితే చివరికి పవన్ కళ్యాణ్ గారు బర్స్ట్ అయ్యారు ఆ రోజు. అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి నేచర్ ఎట్లాంటిది అనేది జనాలకు ఎవరికి తెలీదు. ఏదో కామ్గా సినిమాలు చేస్తారనుకున్నారు, కానీ అన్నయ్య జోలికి వస్తే తాట తీసేస్తానన్నట్లు మామూలుగా కాదు, మోహన్ బాబు గారి పైన సెటరికల్గా మాట్లాడు. అది ఒక ఎపిసోడ్, అలా గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే మోహన్ బాబు గారు నిన్న ఆ ఆడియో క్లిప్లో మాట్లాడిన దాంట్లో కుటుంబ కలహాలు లేకుండా ఉన్న కుటుంబాలు చాలా 1% ఉన్నాయని చూసారా. ఆ 1% కొణిదెల ఫ్యామిలీ. ఆ కొణిదెల ఫ్యామిలీ అంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మొన్న ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిది అంటే ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్, వాళ్ళ వదిన బ్లెస్సింగ్స్, వాళ్ళ అమ్మగారి దగ్గర బ్లెస్సింగ్స్, నాగబాబు గారి దగ్గర బ్లెస్సింగ్స్ అందరి దగ్గర తీసుకున్నారు. కాకపోతే మెయిన్గా హైలైట్ చేసింది వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకున్నది, చిరంజీవి గారి దగ్గర తీసుకున్నది, వాళ్ళ వదిన గారి దగ్గర, వీళ్ళ ముగ్గురు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నది మాత్రం బాగా హైలైట్ అయింది. ఆ బయట చూసిన ప్రతి ఒక్కరికి అభిమాని అయినా కాకపోయినా కళ్ళు చెమర్చాయి. అంటే కుటుంబం అంటే అలా ఉంటుందా, ఆ అనుభూతి అలా ఉంటుంది. నాగబాబు గారు కూడా కంటి తడి పెట్టుకుంటారు, ఆయన వేసుకున్న జుబ్బానితో ఇట్లా అనుకుంటారనమాట. సో ఆ 1% కుటుంబం ఎవరిదో తెలుసా, కొణిదెల ఫ్యామిలీనే. ఇప్పటికీ పంచ ప్రాణాలు అంటుంటారు ఒకళ్ళకొకళ్ళు. ఆ చెల్లెళ్ళు, మెగాస్టార్ గారి చెల్లెళ్ళు కావచ్చు, అట్లాగే మేనల్లుళ్ళు కావచ్చు. ఈ మేనల్లుళ్ళు అంటే మరీ ఇక సాయిధరం తేజ్ అయితే మరీ చిన్నపిల్లలాగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కేస్తాడు, తొక్కేస్తాడు, అసలు ఎత్తుకుంటాడు. ఆ గెలిచినప్పుడు చూడాలి ఆ ఆనందం, ఆ మామ అల్లుళ్ళ బంధం, అది కుటుంబం. అంటే నాకు మీ సీరియస్ చెప్తున్నాను, నాకే జలసేస్తుంది. మామ అల్లుళ్ళు అలా ఉంటారా, అన్న చెల్లెళ్ళు అలా ఉంటారా, ఒక కుటుంబం అంటే ఇంత అన్యోన్యంగా ఉంటారా అన్న ఫీలింగ్ అనమాట. సో అన్ని కుటుంబాలు అలా ఉంటే ఎంత బాగుంటుంది అనేది. సో ఈ కుటుంబ కలహాలు అనేవి రాకుండా చేయవలసిన బాధ్యత ఎవరిదండి, ఆ కుటుంబం పెద్దది. ఆ కుటుంబాన్ని అన్నీ తానే లీడ్ చేస్తూ ఉంటారు చూసారా, వాళ్ళ యొక్క విధానంలో ఆధారపడి ఉంటుంది. సో అది ఆ కుటుంబం కాదు, ఈ కుటుంబం కాదు, ఏ కుటుంబం అయినా సరే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే దానికి చూపించాలి అంటే ఇదిగో ఇదే. సో మోహన్ బాబు గారు ఒక సాధారణ స్థాయి నుంచి ఆయన కూడా ఇటుక పేర్చుకొని అంచెలంచెలుగా బ్రహ్మాండంగా ఎదిగాడు. ఆయన చేయని పాత్ర లేదు, ప్రతి కష్టం అనుభవించి పైకి వచ్చాడు ఆయన. తీరా చూస్తే అంత కష్టపడి పైకి వచ్చిన మోహన్ బాబు కొంచెం దానికి ఆయన తగ్గట్టుగానే ఉంటే బాగుండేదేమో. ఆయన కొంచెం వ్యవహార శైలి మార్చుకొని మనం ఎప్పుడు ఇలాగే ఉన్నాం అలా తగ్గే ఉండాలి అని ఉన్నట్లయితే ఇంకా బాగుండేదేమో ఆయన కుటుంబం. కొంత ఆయన కొంచెం అది ఎట్లా టిపికల్ క్యారెక్టర్ అనమాట ఆయనది. కరెక్ట్గా మనం జడ్జ్ చేసి చెప్పలే. ఆయన దురుసుతనం, తొందరపాటుతనం కావచ్చు. ఆడియో ఫంక్షన్లో ఆయన ఏదైనా ఫంక్షన్ పెడితే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడటానికి కూడా కొంత కో ఆర్టిస్టులు కూడా కంగారు పడుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఎక్కడ ఏమంటారో అనేది. సో ఆ విధంగా ఉండదన్నమాట. సో అట్లా నేను చెప్పలేను, కానీ కొంతమంది పేర్లు ఆ ఆడియో ఫంక్షన్లో చూస్తే తెలిసిపోద్ది. ఆ తర్వాత పర్సనల్గా నాతో కూడా వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుని అట్లా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా కొంచెం ఆ కంఫర్ట్నెస్ క్రియేట్ చేస్తే బాగుండేదేమో. సరే, వాట్ ఎవర్ ద థింగ్. దానివల్ల ఏమైందంటే వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ కూడా దెబ్బతింది. దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ అక్కడ ఆ స్కూల్ అనేది పబ్లిక్ డొమైన్లో పబ్లిక్కి సంబంధించిందే. పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటారు, ఏంటి వాళ్ళ కుటుంబంలో ఈ విధంగా అల్లరి చిల్లరగా ఉంటే రేపు ఆ మేనేజ్మెంట్కి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ప్రిన్సిపాల్ కానీ వీళ్ళు కానీ ఏదైనా సరే పిల్లలకి ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు క్వశ్చన్లు అడిగితే పేరెంట్స్
పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ అడిగినా క్లాసుల్లో పిల్లలు అడిగినా మేనేజ్మెంట్ కానీ వీళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంత చిన్న ప్రొఫైల్ ఏం కాదు కదా మోహన్ బాబు గారి ఫ్యామిలీ. మళ్ళీ దానికి తోడు ఇదొకటి జర్నలిస్టుల మీద. ఈ జర్నలిస్టుల విషయంలో నేను కూడా కొంత విభేదిస్తున్నానండి. వాళ్ళపైన దాడి చేయటం అనేది మాత్రం ముమ్మాటికి ఖండించే అంశమే. కానీ అక్కడ సమయం సందర్భం చూసుకొని మనం ఏ సమయంలో వెళ్ళాలి, ఎప్పుడు ప్రశ్నించాలి అనేది కూడా కొంచెం చూసుకుంటే బెటర్. ఎవరికి వాళ్ళు తొందరపాటుగా ముందు నేనే తీసుకెళ్ళి ఆ బైట్స్ అన్నీ మా ఛానల్లో ఇచ్చేసి ఎక్స్క్లూజివ్గా నేనే వేసేసుకోవాలి, నాదే ఫస్ట్ రీచ్ ఉండాలి అనేది దాంతోపాటు కొన్ని ఎథిక్స్ అనేవి కూడా తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి అయితే నా యొక్క అభిప్రాయం. ఎవరిష్టం వాళ్ళది లేదు. మాకు ఒకళ్ళు చెప్తే మేము వినేది ఏముంది, మేము వెళ్ళాల్సిందే, ఫస్ట్ చేయాల్సిందే అని కొంతమంది తపన పడి చేసుకున్నా తప్పేం లేదు. ఇక దాన్ని ప్రజలు ఎలా భావిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నేను ఏదైతే చెప్పానో మోహన్ బాబు గారు మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నారా, మరి కుటుంబ కలహాలు అనేవి సర్వసాధారణమే. కానీ మరి మెగాస్టార్ గారి కుటుంబాన్ని చూసి ఎంతైనా సరే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.